గుడిలో ఎలా ఉండాలి? గట్టిగా అరవడము, నవ్వడము, ఐహిక విషయాల గూర్చి మాట్లాడటము చేయరాదు. గుడి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. కొబ్బరి పెంకులు, అరటి తొక్కలు ఆలయంలో చేసిన ఏర్పాట్లు ప్రకారం వాటిల్లోనే వేయాలి. తోసుకుంటూ లేదా ముందు వారిని అధిగమిస్తూ దర్శనం చేసుకోరాదు. భగవంతుణ్ణి కనులారా వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేయాలి. దేవాలయంలో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి. గృహంలో కూర్చొని తీర్థం పుచ్చుకోవాలి. దీపారాధన శివునికి ఎడమవైపు, శ్రీ మహావిష్ణువుకు కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమ పక్కగా, ఆవునేతి దీపమైతే కుడివైపు వెలిగించాలి. మైల అంటూ లేని వస్తువులు ఏవి? పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, వక్క, తమలపాకు, పాలు, పెరుగు, తేనె, తులసి, గంధం చెక్క, నేయి, కూరగాయలు. దేవాలయాల్లో పేరంటాల్లో ఇచ్చిన పసుపును ఏ పరమార్థం కొరకు ఇచ్చారో దానికే ఉపయోగించాలి. పసుపును కూరల్లోనూ, కుంకుమను దైవపూజకి వాడరాదు. జీర్ణము వాతాపి జీర్ణము అని ఎందుకంటారు? దండకారణ్యంలోని ఇల్వలుడు, వాతాపి అనే రాక్షస సోదరులు అరణ్యంలో వచ్చే పోయే వారిని మాయమాటలతో పిలుచుకువచ్చి ఆరగిస్తుంటారు. అతిథి పూజకని భోక్తలను పిలుస్తాడు ఇల్వలుడు. వారు రాకముందే వాతాపి మేకలా మారిపోతాడు. ఇల్వలుడు మేకను కోసి వండి వడ్డిస్తాడు. భోక్తలు తినగానే వాతాపి బయటకిరా అని అంటాడు. మేక రూపంలో భోక్తల కడుపులో ఉన్న వాతాపి భోక్తల కడుపు చీల్చుకుని బయటకి వస్తాడు. ఆ తర్వాత ఎంచక్కా వారిని ఇద్దరూ కలిసి భుజిస్తారు. అగస్త్యుడికి ఈ విషయం తెలిసి భోక్తలా వెళతాడు. ఎప్పటిలానే ఇల్వలుడు వాతాపిని వండి వార్చి వడ్డిస్తాడు. అగస్త్యుడు భుజించిన తర్వాత ఎప్పటివలే వాతాపి బయటకిరా అంటాడు. అప్పుడు అగస్త్యుడు ఇంకెక్కడి వాతాపి ఎప్పుడో జీర్ణమైపోయాడు. జీర్ణము వాతాపి జీర్ణమంటూ పొట్టను రుద్దుకుంటాడు. అగస్త్యుడు వాతాపిని జీర్ణం చేసుకుని ఇల్వలుణ్ణి బూడిద చేస్తాడు. ఎంత చెడు ప్రభావం కలదైనా, అరగనిదైనా అలా అంటే కడుపులో కొండ ఉన్నా అరుగుతుందని తల్లి నమ్మకము. అందుకనే తల్లి పిల్లలకి భోజనం పెట్టి పూర్తయిన తర్వాత ఆ మాటంటుంది. వాల్మీకి రామాయణంలో ఇవన్నీ ఉన్నాయా? లక్ష్మణుడు లక్ష్మణరేఖ గీయడము, సీతా స్వయంవరానికి రావణుడు రావడము, ఊర్మిళ నిద్ర, అహల్యకు శ్రీరాముని పాదము తగిలి శాప విమోచనం కలగడము, హనుమంతుడు శ్రీరాముడు వేసిన బాణాన్ని వాయుదేవిని సహాయంతో నాభిలో గుచ్చుకునేలా చేయడము, జనకుడు సీతా స్వయంవరం ప్రకటించడము ఇత్యాదివన్నీ లేవు. భగవంతుణ్ణి కోరుకున్న కోర్కె బయటికి చెబితే తీరదా? దేవుణ్ణి పూజించి కోరే కోర్కె ఖచ్చితంగా ఎంతో బలీయమైనది, బహుకష్టమైనది, మన వల్ల కానిది అయి ఉంటుంది. అలాంటి కోర్కె తీరిందంటే, భగవంతుడిచ్చాడంటే ఖచ్చితంగా ఎంతో ఆనందించే విషయమే అవుతుంది. అంత సుఖించే విషయం ధనము, సౌఖ్యము, పదవి, చక్కని భర్త లేదా భార్య ఏదైనా కావచ్చు. కోర్కెని బయటికి చెబితే విన్నవారు పైకి నవ్వుతూ ఆనందంగా చెప్పినా లోలోన జరగకూడదని కోరుకోవచ్చు. అలాంటి కోర్కె జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయొచ్చు. పైకి కనిపించేదంతా నిజం కాదు. అందుకే చెప్పొద్దంటారు. పౌర్ణమి, అమావాస్యల్లో ప్రయాణించకూడదా? నవమి, పాడ్యముల్లో తూర్పు వైపుకు, విధియా దశముల్లో ఉత్తరం వైపుకు, తదియా ఏకాదశుల్లో ఆగ్నేయానికి, అలాగే చవితి ద్వాదశులందు నైరుతి వైపుకి, పూర్ణిమ సప్తములప్పుడు వాయువ్యానికి, అమావాస్య అష్టమి రోజుల్లో ఈశాన్యానికి ప్రయాణించకూడదని శాస్త్రం చెబుతుంది. అలా వెళ్లాల్సి వస్తే దైవ పూజ చేసుకుని వెళ్ళమని శాస్త్రం చెబుతోంది. ధనమేరా అన్నిటికీ మూలం. ధనం సంపాదించకుంటే తల్లి నిందిస్తుంది, తండ్రి సంతోషించడు, అన్నదమ్ములు మాట్లాడరు, పనివాడు కోపిస్తాడు, భార్య రాత్రిపూట కూడా దూరంగా ఉంచుతుంది, మిత్రుడు ఎదురైనా పలకరించడు. కాన విధిగా మానవుడు ధనాన్ని సంపాదించాలి, కూడబెట్టాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడకూడదా? వాళ్లే కాదు, ఎవరూ చూడకూడదు. స్త్రీ గర్భంలోని శిశువు ఎంతో సున్నితంగా ఉంటాడు. ఏ చిన్న మార్పు అయినా ప్రభావం వెంటనే స్త్రీ శరీరం ద్వారా శిశువులోకి ప్రవేశిస్తుంది. గ్రహణ సమయంలో రాహుకేతువులతో సూర్యచంద్రుల కాంతులు మిళితమయ్యి అనేక విషకిరణాలు ఉద్భవిస్తాయి. అవి చాలా వరకు మానవ శరీర నిర్మాణానికి ఇబ్బందులను కలిగించేవి. అందుకనే గ్రహణం అవ్వగానే స్నానం చేయమనేది. సుఖంగా ఉండటమంటే ఎక్కువ ధనాన్ని కలిగి ఉండడము, ఆరోగ్యంగా జీవించడము, భార్య ప్రియంగా దగ్గరికి రావడము, మీ మాటలను జవదాటని పుత్రులు, ఆధ్యాత్మిక చింతన చెప్పే గురువులు ఇవన్నీ ఉన్నవారు సుఖజీవులు. ఎవరి పాపాలు ఎవరికంటుతాయి? ప్రజలు చేసిన పాపాలు రాజుకు, రాజు చేసే
పాపాలు పురోహితులకు, భార్య చేసిన పాపాలు భర్తకు, శిష్యుడు చేసిన పాపము గురువుకు సంక్రమిస్తాయి. మగపిల్లాడు తప్పు చేస్తే తల్లి, ఆడపిల్ల తప్పు చేస్తే తండ్రి బాధ్యులు.